ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అన్నిటికీ మించి మీకు కలిగేటటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. ఇది ఇంకా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయేది వీపుని అందంగా తీర్చిదిద్దేటటువంటి ప్యాక్స్ గురించి. ఎందుకంటే ఆపాద మస్తకం అంటే నఖశిఖ పర్యంతం కూడా అందంగా కనిపించాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఈ క్రమంలోనే గోళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అందరూ కూడా. అందుకే ఇలాగ ప్రతి భాగం తాలూకు సౌందర్య సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరి వీపు సంగతి ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఎలాగో డ్రెస్సు కవర్ అవుతుంది, లేకపోతే హెయిర్ తోటి కవర్ చేయొచ్చు, ఇంకా వీపుని పట్టించుకునేది ఏముంది అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడే ఇబ్బంది. ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో బ్యాక్లెస్ లేదా డీప్ బ్యాక్ నెక్ ఇలాగా ఉన్నటువంటి అవుట్ఫిట్స్ ధరిస్తున్నారు చాలామంది. మరి ఇలాంటి దుస్తులలో అందంగా స్టైలిష్గా కనిపించాలంటే వీపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దీనికోసం ఏం చేస్తారు, మీరు ఇంటి దగ్గరే మీకు దొరికేటువంటి వస్తువులతో లేపనాలు ప్యాక్స్ తయారు చేసుకుని వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గులాబీ రేఖల గురించి. ఈ పద్ధతి తెలుసుకుందాం. గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకోండి, మెత్తటి పేస్ట్లా చేసుకోండి. దీనికి కొద్దిగా పచ్చిపాలు, అలాగే తగినంత శనగపిండి, కొంచెం పసుపు వేయండి, బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్లాగా అప్లై చేసుకోండి. ఆరిపోయే వరకు ఉంచండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాదు వీపు భాగంలో వచ్చేటటువంటి ఆ చిన్న చిన్న మొటిమలు లేకపోతే గుల్లలు ఇలాంటి సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇక వీపుని అందంగా మార్చేటటువంటి మరొక చక్కటి ప్యాక్ గ్రీన్ టీ క్యూబ్స్తో ఉంది. ఇది తెలుసుకుందాం. ఒక కప్పులో వేడి నీళ్ళు తీసుకోండి. దీనికి గ్రీన్ టీ బ్యాగ్ వేయండి, కొద్దిసేపు ఉంచండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ టీ బ్యాగ్లో ఉండేటటువంటి ఆ మొత్తం కంటెంట్ అంతా నీళ్ళలోకి దిగుతుంది. తర్వాత ఆ టీ బ్యాగ్ని తీసేసేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని చల్లారనివ్వండి, పూర్తిగా చల్లారాలి, ఇది ముఖ్యం. తర్వాత ఈ నీళ్ళని మీరు ఐస్ క్యూబ్ ట్రేలు ఉంటాయి కదా, వాటిలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ గ్రీన్ టీ క్యూబ్స్తో, ఐస్ క్యూబ్స్తో రోజు 1 లేదా 2 సార్లు ఆ వీపు భాగాన్ని మృదువుగా మర్దన చేసుకోండి. దీంతో చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ వీపు తాలూకు చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఓట్స్, టమాటా గుజ్జు ఇలాంటి వాటితో కూడా ఒక చక్కటి వీపుని మెరిపించే ప్యాక్ ఉంది. ఇది తెలుసుకుందాం. 2 చెంచాలు ఓట్స్ పొడి తీసుకోండి. అంటే ఓట్స్ మామూలుగా అటుకుల్లాగా ఉంటాయి, తెచ్చుకొని మళ్ళీ పొడి చేసుకోవాలి. దీనికి ఈ ఓట్స్ పొడికి టమాటా గుజ్జుని కలపండి, అలాగే పెరుగును కూడా కలపండి. టమాటా గుజ్జు 1 చెంచాడు, పెరుగు 1 చెంచాడు, ఇలాగా కలపండి, బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి, సరిపోతుంది. ఈ ప్యాక్ని వారానికి 1 లేదా 2 సార్లు చొప్పున మీరు క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే వీపు భాగంలో ఉండే చర్మం తక్కువ టైంలోనే ప్రకాశవంతంగా మారుతుంది. ఇక ఇలాంటిదే టీ ట్రీ ఆయిల్తో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. దీని గురించి తెలుసుకుందాం. 1 కప్పు నీళ్లు తీసుకోండి, 3 లేదా 4 చెంచాల టీ ట్రీ ఆయిల్ వేయండి. ఇది మీకు వీటిలో దొరుకుతుంది, అన్ని సౌర్ బజార్లలో దొరుకుతుంది, అలాగే ఆయుర్వేద మూలికల షాప్లో కూడా దొరుకుతుంది. ఇలా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమంలో దూదిని ముంచండి. దాంతో వీపు భాగంలో ఉండేటటువంటి చర్మం పైన చాలా మైల్డ్గా మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వీపు భాగంలో ఉండేటువంటి చర్మం ప్రకాశవంతంగా మృదువుగా మారుతుంది. ఆ భాగంలో మొటిమలు, మచ్చలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక పసుపుతో కూడా వీపును మెరిపించే ఒక చక్కటి ప్యాక్ ఉంది. ఇది తెలుసుకుందాం. 2 చెంచాల పెరుగు తీసుకోండి. దానికి 1/2 చెంచాడు పసుపు వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. పూర్తిగా ఆరనివ్వండి.
ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చొప్పున మీరు రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వీపు చక్కటి కాంతితో మెరుస్తుంది. ఇక చక్కెరతో కూడా ఒక చక్కటి వీపుని మెరిపించే ప్యాక్ ఉంది. చక్కెర చర్మానికి మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది. చర్మం పైన ఉండేటటువంటి దుమ్ము, ధూళి, మలినాలు, మృతకణాలు ఇలాంటి వాటన్నిటినీ తొలగించేస్తుంది ఈ చక్కెర. అంతేకాదు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. కాబట్టి ఈ చక్కెరని అంటే వైట్ షుగరు, బ్రౌన్ షుగరు ఇలా దొరుకుతాయి కదా. బ్రౌన్ షుగర్ అంటే ముడి. ఇలా ఈ రెండింటినీ ఒక్కొక్క చెంచా తీసుకోండి. దానికి కొద్దిగా రోజ్ వాటర్ వేయండి, బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని వీపు భాగానికి అప్లై చేయండి. కొద్దిసేపు మృదువుగా రుద్దుకోండి. తర్వాత ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ రకంగా ప్రతి 4 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వీపు భాగంలో ఆ స్కిన్ చాలా చక్కగా ఫ్లాలెస్ అంటారే అలాగా మెరిసిపోతూ ఉంటుంది. ఇంతేకాదు మీ ఇంట్లో దొరికేటటువంటి అనేక పదార్థాలను ఉపయోగించి వీపుని మెరిపించవచ్చు. పచ్చిపాలు వాడచ్చు, బొప్పాయి వాడచ్చు, బంగాళదుంప రసం వాడచ్చు, నిమ్మరసం వాడచ్చు, తేనె వాడచ్చు. ఇలా ఈ పదార్థాలని ఉపయోగించి అన్నిటినీ కలిపి కానీ లేకపోతే విడివిడిగా కానీ ఉపయోగించి ముల్తానీ మట్టి కలిపి ఇలాగే మీ ఇష్టమైన కాంబినేషన్తో వాడితే వీపు భాగపు చర్మం చక్కగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.